స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాలని వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకుంది. కొయ్యలగూడెం పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి నిర్వహించిన వీకెండ్ పార్టీ విషాదాంతమైంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్ల రాము అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్ లోని ఎన్సెల్ కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు వీకెండ్ సందర్భంగా కొయ్యలగూడెం సమీపంలోని ఫామ్ హౌస్ కొచ్చి పార్టీ నిర్వహించారు. రాత్రంతా సరదాగా గడిపిన తర్వాత ఆదివారం ఉదయం రాము అనుమానాస్పద స్థితిలో కనిపించగా అప్పటికే అతడు మృతి చెందినట్లుగా తెలిసింది. దీంతో అక్కడున్న వారిలో ఒక్కసారిగా కలకలం రేగింది. మృతుడి శరీరంపై గాయాల ఆనవాళ్లు కనిపిస్తున్నట్లుగా సమాచారం. దీంతో పార్టీ సందర్భంగా ఏదైనా గొడవ జరిగిందా లేక మరేమైనా ఇతర కారణాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి పోస్టుమార్టం నిమిత్తం భద్రపరిచారు. రాము మృతి వెనుక అసలు కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పీజీ చేసింది, బ్యాంక్ ఎంప్లాయీ, పెళ్లి చేసిన అలా అమౌంట్ అంది. నా ఇద్దరు కొడుకులు బీటెక్ కంప్లీట్ చేసిండ్రు. చిన్నోడు చాలా రోజుల నుంచి జాబ్ చేస్తాడు, 4 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తాడు చిన్న కొడుకు. పెద్ద కొడుకు ఈ మధ్యనే జాబ్ ఎంటర్ అయ్యి పూణేకి పోయిండు. అక్కడి నుంచి 4 నెలల ఇక్కడ ఒక కంపెనీ, ఏం కంపెనీ, అసెట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. అసెట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. 4 నెలలు అవుతుంది. రోజు నైట్ డ్యూటీ పోతాడు వస్తాడు. అక్కడ కూడా చెప్పిండు, నన్ను టార్చర్ చేస్తాను, నాకు ఇచ్చేటి ఏమి ఇస్తలేరు, అంటే పని చేయడానికి కావాల్సిన ఇస్తలేరు, నన్ను డామినేట్ చేస్తాను. తర్వాత రాము అని పేరు ఉన్నదాన్ని కూడా డామినేట్ చేస్తాను నన్ను అని చెప్పి నాకు చెప్పేటోడు. నాకు అన్ని ఇస్తలేరు. ఆ మేనేజర్ అంటే ఆయన కూడా నాకు మొన్న ఒకసారి లొల్లైంది, డాడీ నాకు అంటే పని చేయడానికి కావాల్సిన అంత ఇస్తలేడు, ఇలా సంగతి అంటే సరేరా ఓపిక పట్టు, మనం ఒక పని చేసేటప్పుడు ఎట్లా అని చెప్పి నేను చెప్పిన. ఆ రకంగానే పోతాండ. నిన్న అంటే నాకు ఇది ఎప్పుడంటే పోయిన ఆదివారమే మేము ఫామ్ హౌస్కి పోతాం సార్ డాడీ అని చెప్పిండు. నిన్న పోవడానికి అంతకుముందే అంటే సరే రా అందరు కలిసి పోతే పోనీ, లేకపోతే లేదు, అద్దురా మన దగ్గర పైసలు కూడా లేవు, అద్దురా అని చెప్పి నేను చెప్పిన. లేదు డాడీ నేను కొన్ని కట్టుకుంటా, నువ్వు కొన్ని ఇచ్చేసి మా కోలీగ్స్ అందరం కలిసి పోతాను అని 1 వీక్ ముందే చెప్పిండు. చెప్పిన తర్వాత కంపెనీ పేరు అదేది అసెట్ కంపెనీ, అసెంట్ కంపెనీ, అందరం కలిసి ఆ గ్రూప్ అందరం మా తోటి పనిచేసే వాళ్ళు అందరం కలిసి పోతాను అని చెప్పిండు. చెప్పిన తర్వాత సరేరా మరి నీ ఇష్టం, మరి అందరు వెళ్తే పోతా అంటే పోకు ఎందుకు అని కూడా నేను అన్నా. అంటే అందరు పోతాను, నేను పోకపోతే ఎట్లా, మేము అందరం పోతాను, మా టీం వాళ్ళు అందరం పోతాను అని అన్నాడు. నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా ఫోన్ చేసి డాడీ నేను ఫామ్ హౌస్కి పోతానా అని చెప్పాను. సరేరా జాగ్రత్త, మంచిగా పోయి మంచిగా రా, మళ్ళీ సోమవారం డ్యూటీగా పోవాలి, నువ్వు ఎక్కువ అజ్జేయకు అని కూడా నేను చెప్పిన. ఇక రాత్రి ఏం జరిగిందో మా చిన్న కొడుకు ఫోన్ చేసి 1 గంట ఫోన్ చేసి ఒకసారి గొడవ జరుగుతుంది మేనేజర్ అంటే. పార్టీకి హాజరైన వారిని విచారిస్తూ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని డీటెయిల్స్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే రాము మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న కుమారుడు ఇక లేడనే వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. స్నేహితులతో ఆనందంగా గడపడానికి వెళ్లిన యువకుడు శవంగా ఇంటికి చేరుతుండటంతో స్వగ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో గంజాయి, సిగరెట్లు గుర్తించారు పోలీసులు. తన కొడుకుని కొట్టి చంపారని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. రెహనా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్నటువంటి కొయ్యలగూడెం సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఒక యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల కూడా కొంత కలకలం రేపుతుందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. అయితే హైదరాబాద్ ఉప్పల్ కు సంబంధించినటువంటి ఎన్సీఎల్ కంపెనీకి సంబంధించి ఉద్యోగులు వీకెండ్ పార్టీ నిర్వహించుకునేందుకు నిన్న సాయంత్రం ఏదైతే కొయ్యలగూడ సమీపంలో ఉన్నటువంటి దేవులమ్మ నాగారం, కొయ్యలగూడెం మధ్యలో ఉన్నటువంటి ఓ అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఫామ్ హౌస్ లో
పార్టీ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విందు సందర్భంగా కూడా ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 20 మంది వరకు కూడా అక్కడికి పార్టీలో పాల్గొనడం జరిగింది. ఆ పార్టీలో పాల్గొన్న సమయంలో కూడా వీళ్ళంతా కూడా మద్యంతో పాటు అక్కడ ఏదైతే గంజాయికి సంబంధించినటువంటి గంజాయి సిగరెట్లు కూడా సేవించినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఆ పార్టీ చేసుకున్న ఆ ఫామ్ హౌస్ ఆవరణలో మొత్తం కూడా గంజాయితో ఉన్నటువంటి తాగి పడేసినటువంటి సిగరెట్లు కూడా లభ్యం కావడం జరిగింది. మందు బాటిల్ కూడా అక్కడ దర్శనమివ్వడం జరిగింది. అయితే ఈ రాము అనే వ్యక్తి, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి రాము అనే యువకుడు ఏదైతే అనుమానాస్పదంగా ఛాతి పైన గాయాలున్నాయి, అటు మెడ పైన కూడా గాయాలున్నాయి. కానీ ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా చనిపోయాడు అనే విషయం పైన కూడా ఇటు తండ్రి రాము తండ్రి మాత్రం తన కుమారుణ్ణి కొట్టి చంపారనేదేమో తండ్రి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అతను అధికంగా మద్యం సేవించి స్విమ్మింగ్ పూల్ లో దిగిన తర్వాత కొంత అస్వస్థతకు గురి కావడంతో బయటికి తీసి సిపిఆర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ డాక్టర్లు అతడు చనిపోయాడని చెప్పి నిర్ధారణ చేశారంటూ కూడా ఎవరైతే అతను వెంట ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ అతని ఒంటి పైన ఉన్నటువంటి గాయాలను బట్టి మాత్రం తండ్రి మాత్రం తనకు కొడుకుకు ఏదైతే కంపెనీ పనిచేస్తున్నటువంటి ఆ కంపెనీలో కొంతమంది తోటి వైరం ఉంది, గొడవలు గతంలోనే తనను వేధిస్తున్నారంటూ కూడా తనకు ఫోన్ చేసి చెప్పాడంటూ కూడా తండ్రి చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలోనే అక్కడ మద్యం సేవించిన సమయంలో ఇటు గంజాయి కూడా సేవించారు కాబట్టి ఆ మద్యం మత్తులో ఏదైతే రాముతో పాటు అతనికి పడని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతనితోటి గొడవ జరిగి ఉండొచ్చు. ఆ గొడవలోనే రాము పైన దాడికి దిగడంతో అతను చనిపోయినట్టుగా కూడా తండ్రి ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. దీనికి తోడు అనధికారికంగా ఫామ్ హౌస్ నిర్వహించడంతో పాటు అక్కడ గంజాయికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో ఇటు మత్తులోనే ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఇదే చౌటుప్పల్ సమీపంలో అనధికారికంగా 10ల సంఖ్యలో ఫామ్ హౌస్లు నిర్వహిస్తున్నారు. రేవు పార్టీలు కూడా జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు వీకెండ్ పార్టీల పేరుతోటి ఇలా మత్తు పదార్థాలను సేవిస్తూ మద్యం సేవిస్తూ గందరగోళం సృష్టిస్తున్న సిచ్యువేషన్ ఉందంటూ కూడా స్థానికులు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ నిర్వహణకు సంబంధించి కూడా ఇటీవలే ప్రారంభించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. అయితే ఈ పార్టీ చేసుకునే సమయంలోనే మద్యం మత్తులో ఇలాంటి ఘటనకు పాల్పడ్డారనే విషయం పైన కూడా పోలీసులు మాత్రం అతనికి అతని ఒంటిపై ఉన్నటువంటి గాయాల పైన కూడా కొంత అనుమానం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే ఎలా చనిపోయాడు అనేది కూడా చెప్తామంటున్నారు. కానీ తన తండ్రి మాత్రం తన కొడుకుని మాత్రం కొట్టి చంపారనేది కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు ఇలాంటి అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి రేవ్ పార్టీలు కావచ్చు, వీకెండ్ పార్టీలకు సంబంధించి పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలి. దీంతో పాటు ఏదైతే ఫామ్ హౌస్ లో కనీసం భద్రతా ప్రమాణాలకు సంబంధించి కూడా సీసీ కెమెరాలు కూడా లేకపోవడం పట్ల కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అక్కడ ఏం జరిగింది అనే విషయం పైన కూడా బయటికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరైతే ప్రస్తుతం 15 మందిని ఆ పార్టీలో పాల్గొన్న 15 మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కొక్కరిని విచారిస్తూ వారి నుంచి వివరాలు సేకరించే పనులు అయితే పోలీసులు ఉన్నారు. దీంతో పాటు ఒక వారం రోజుల క్రితం కూడా ఇదే చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో పెద్ద పార్టీ జరగడం జరిగింది. అక్కడ పెద్ద గొడవ కూడా జరిగింది అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది గాయాలు కాగా వారందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది అనేది కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి పోలీసులు దీనిపైన నిఘా ఉంచాలి. ఇలాంటి పార్టీల నిర్వహణకు సంబంధించి అధికారికంగా ఉన్నటువంటి వాటిలోనే నిర్వహించే విధంగా కూడా చూడాలనేది కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమైంది. మొత్తానికి రాము మృతికి సంబంధించి అతను అధిక మద్యం సేవించడం వల్ల చనిపోయాడా లేదంటే అతనిపై దాడి చేసి చంపారా అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేసిన తర్వాతనే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.